వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఐపీఎల్ 2025 ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ 14 ఏళ్ల పిల్లాడి పేరు సెన్సేషన్ గా మారింది. మెగా వేలన్ డ్రాఫ్ట్ నుంచి అతను సెంచరీ చేసే వరకు ఈ బీహార్ కుర్రాడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు, తొలి బంతికే సిక్సర్ కొట్టాడు, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. క్రిస్ గేల్ గతంలో 30 బంతుల్లో సెంచరీ చేయగా వైభవ్ 35 బాల్స్ లో కొట్టి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలోనే సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్మన్ గా నిలిచాడు. అంతేకాదు ఐపీఎల్ లో ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అలాగే ఐపీఎల్ లో అత్యంత చిన్న వయసులోనే 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి మరో రికార్డుకెక్కాడు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మ్యాచ్ లో అతని ప్రదర్శనకు గాను వైభవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్ లో అత్యంత చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు వైభవ్ సూర్యవంశీ. మ్యాచ్ కు ముందు సహచర ఆటగాళ్లతో ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, తొలి బంతిని 6 కొట్టి చూపిస్తా అని ఛాలెంజ్ చేసి మరీ కొట్టాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లందరినీ కూడా తన బ్యాటింగ్ తో వణికించేశాడు. వైభవ్ విధ్వంసాన్ని గుజరాత్ బౌలర్లు తట్టుకోలేకపోయారు. 11 సిక్సర్లు 7 ఫోర్లతో గుజరాత్ బౌలర్లను ఓచకోత కోశాడు. 35 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఈ 14 ఏళ్ల కుర్రాడి బ్యాటింగ్ కు యావత్ భారతదేశం ఫిదా అయింది. ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం వైభవ్ కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తొలి మ్యాచ్ లో అవుట్ అయి ఏడ్చిన వైభవ్ మూడో మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ మీద తన విశ్వరూపం చూపిస్తూ బౌలర్లకు సవాల్ విసిరాడు. మొదటి మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ తో అరగ్రహణం చేసిన వైభవ్ సూర్యవంశీ 20 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 34 పరుగులు చేసి స్టంప్ అవుట్ అయ్యాడు. మరి అతని పసితనమో మరో కారణమో తెలియదు కానీ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. నిజమే, మరి అతని వయసు చిన్నది, నేను కొట్టినవి ఎక్కువ స్కోర్లే అనుకుని ఎగురుకుంటూ గెంతుకుంటూ రాలేదు. అలా వస్తే అతడిని నిజంగా చిన్నపిల్లాడిగానే భావించేవారు. కానీ అతని బాధ వెళ్ళగక్కి నాకు మెచ్యూరిటీ ఉందని చూపించాడు వైభవ్ సూర్యవంశీ. ఆ బాధే ఆ పసితనంలో వచ్చిన కన్నీళ్లు, వాటిని ఆపుకోలేకపోయాడు. కానీ తన మెచ్యూరిటీని అయితే చూపించాడు. మొత్తానికి ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించాడు. ఈ ఘనత 3 ఇన్నింగ్స్ లోనే దక్కింది. ట్రైనింగ్ లో కష్టపడడానికి మంచి ఫలితం వచ్చింది. అలాగే నాకు భయం లేదు, నేను పెద్దగా ఆలోచించను, నా దృష్టంతా ఆట మీదే ఉందంటున్నాడు వైభవ్. ఐపీఎల్లో ఈ కుర్రాడిని రాజస్థాన్ దక్కించుకుంది. ఇక జట్టులోకి వచ్చిన తర్వాత ఈ 14 ఏళ్ల కుర్రాడు ఎప్పుడు ఆడుతాడని ఆతృతగా ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే వైభవ్ అరగ్రేటం చేశాడు, అదరగొట్టేశాడు. 14 సంవత్సరాల 23 రోజుల వయసులో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత పెన్న వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా జట్టులోకి వచ్చిన సూర్యవంశీ మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 20 బంతులు ఆడాడు సూర్యవంశీ. 2 ఫోర్లు 3 సిక్సర్లతో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అవుట్ అవ్వగానే అతను చిన్నపిల్లాడని మళ్లీ గుర్తు చేశాడు. 34 పరుగులకు అవుట్ అయ్యి వెనుదిరిగిన వైభవ్ సూర్యవంశీ ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి మ్యాచ్ లోనే అనుకున్నంత రాణించలేకపోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు వైభవ్. మరి ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. 14 ఏళ్ల యువ ప్లేయర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మరి వైభవ్ సూర్యవంశీని అసలు ఎవరు గుర్తించారు, ఇక్కడి వరకు ఎలా వచ్చాడు అనేది చూద్దాం. కేవలం 13 ఏళ్ల వయసులోనే ఏకంగా 1,10,00,000 రూపాయల ధర పలికాడు వైభవ్. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడి మరి ఈ 13 ఏళ్ల వైభవ్ కోసం 1,00,00,000 దాటినా పర్వాలేదన్నట్లుగా నెంబర్లు పెంచుతూనే వెళ్లారు. జడ్డాలో జరుగుతున్న ఈ వేలం చూసేవారంతా కూడా షాక్ అయ్యారు. ఇక అప్పటికి వైభవ్ వయసు 13 ఏళ్లు మాత్రమే. అయితే వేలంలో అతడికి లక్షలు పెంచుతూనే ఉన్నారు. కానీ వేలం అప్పటికి పూర్తి కాలేదు. ఇక అప్పటికి కూడా డేవిడ్ వార్నర్ నుంచి బంతిని బాదడంలో ఆరితేరిన జానీ బెయిర్స్టోని కూడా ఎవరో కొనలేదు. కానీ ఎవ్వరికీ తెలియని ఈ కుర్రాడి కోసం 2 జట్లు పోటీ పడ్డాయి. ఒకవైపు రాహుల్ ద్రవిడ్ కూడా 1,00,00,000 దాటినా పర్వాలేదన్నట్లుగా రేట్లు పెంచుతూనే ఉన్నాడు. ఇటు ఢిల్లీ ఓనర్ కూడా వైభవ్ కావాల్సిందే అన్నట్టుగా పోటీ పడ్డాడు. చివరకు 1,00,00,000 దాటగానే ఢిల్లీ విరమించుకుంది. 1,10,00,000 దాటి ఖర్చు పెట్టేందుకు ఢిల్లీ ఇష్టపడలేదు. కానీ ఈ 13 ఏళ్ల కుర్రాడి కోసం 2 జట్లు పోటీ పడుతుంటే ఆసక్తిగా అందరూ చూశారు. బేస్ ప్రైస్ కేవలం 30 లక్షలు మాత్రమే. మామూలుగా అయితే ఈ కుర్రాడిని ఎవరూ తీసుకోరు. అంతెందుకు అతని తండ్రి కూడా నా కొడుకు ఐపీఎల్లో ఆడటానికి ఇంకా టైం ఉందిలే అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఎక్కడో ఆశ ఉండేది, అదే నిజమైంది. 30 లక్షల నుంచి ప్రతి రౌండ్కు 5 లక్షలు పెరిగింది. చివరకు 50 తర్వాత 10 లక్షలు పెంచుకుంటూ పోయాయి టీంలు. వేలం నిర్వహిస్తున్న మల్లిక కూడా నవ్వుతూనే నెంబర్స్ పెంచడం చూసే వాళ్లకు మరింత కిక్కినిచ్చింది. చివరకు అలా 1,00,00,000 దాటిపోయింది. అందరూ సినిమా చూసినట్లు చూస్తున్నారు. ఆ తర్వాత 1,10,00,000కి చేరుకుంది. అక్కడితో వేలం ఆగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా 1,10,00,000కు రాజస్థాన్ కొన్న తర్వాత అంతా షాక్ అయ్యారు. కానీ వైభవ్ తమకు దక్కగానే రాహుల్ ద్రవిడ్ తమ ఓనర్కు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు.
అయితే ఇంత ధరకు ఎందుకు పలికాడంటే వయసు చూసి తీసుకోవడం మొదటి కారణం. రెండవది రీసెంట్గా జరిగిన అనధికార టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఏకంగా 58 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. దీంతో ఐపీఎల్ టీములన్నీ అతని మీద కన్నేస్తాయి. కానీ తీసుకున్నా కూడా టీంలో పెట్టలేము కాబట్టి మిగతా జట్లు వద్దనుకుంటే రాహుల్ ద్రవిడ్ మాత్రం వైభవ్ కావాల్సిందని పట్టుబట్టి మరీ తీసుకున్నారు. వైభవ్కు అంతకు ముందు కూడా మంచి హిస్టరీ ఉంది. అప్పటి ఇండియన్ టీం కోచ్గా రాహుల్ ద్రవిడ్ దేశవ్యాప్తంగా ఉన్న టాలెంట్ను గుర్తించే పనిలో పడ్డ సమయంలో వైభవ్ను చూశాడు. బీహార్లో జరిగిన అండర్-19 టోర్నీలో వైభవ్ ఏకంగా 332 పరుగులు చేశాడు. దీంతో ఇతడిని సానబెడితే వైభవ్ మంచి క్రికెటర్ అవుతాడనుకున్నారు రాహుల్ ద్రవిడ్. ఇక ఐపీఎల్లో బాగా ఆడితే నేషనల్ టీంలో కూడా ఛాన్స్ వస్తుంది. టీం వాల్యూ కూడా పెరిగేందుకు వైభవ్ ఉపయోగపడొచ్చని రాజస్థాన్ ప్లాన్. అందుకే సరిగ్గా కిట్ కూడా మోయలేని వైభవ్ను 1,10,00,000 పెట్టి కొన్నారు. రంజీలో కూడా ఆడాడు. అంతేకాదు అండర్-19 టీంలో ఎంపికై ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఆడుతూ ఉన్నాడు. అయితే వైభవ్ కేవలం ఒక ఏడాదిలోనే ముంబై క్రికెట్లో ఫేమస్ అయిపోయాడు. 12 ఏళ్లకే బీహార్ తరపున ముంబైపై ఆడి అదరగొట్టేశాడు. అతన్ని చూసిన ముంబై టీం ఆటగాళ్లంతా కూడా షాక్ అయ్యారు. మంచి టెక్నిక్తో ఆడుతున్నాడని పొగిడేశారు. అలా బీహార్ ప్రాంతమైనా కూడా ముంబైలో ఆడటంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రంజీల్లో అత్యధిక స్కోరు 41 పరుగులే. కానీ ఆస్ట్రేలియా మ్యాచ్తో పాటు అంతకుముందు ఓ అండర్-19 మ్యాచ్లో ప్రతి బంతిని బాది ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఇలా వేగంగా ఐపీఎల్ స్థాయికి ఎదిగాడు. అందుకే వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకంగా టెస్ట్ కూడా చేసిందట. అదెలా అంటే సీక్రెట్ గా వెళ్లిన రాజస్థాన్ రాయల్స్ టీం అతను నెట్లో టెస్ట్ చేశారు. రాయల్స్ టీంలోని బౌలింగ్ కోచ్ 4 బంతుల్లో 18 బంతుల టార్గెట్ నుంచి కొట్టమన్నారు. అంతే వరుసగా 3 సిక్స్లు కొట్టి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత రాయల్స్ తన టీం ప్రాక్టీస్ సమయంలో కూడా గత ఏడాది అనుమతించింది. అలా రాయల్స్ కు దగ్గరయ్యాడు వైభవ్. అందుకే బేస్ ప్రైజ్ లోనే కొనేయాలనుకుంది రాయల్స్ టీం. కానీ హఠాత్తుగా ఢిల్లీకి పోటీకి వచ్చారు. అయినా కూడా వెనకాడలేదు. ఇక ఆసియా కప్ లో అండర్-19లో మనోడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మొత్తానికి ఐపీఎల్ టీంకి ఎంపికయ్యాడు. కానీ ఆడే ఛాన్స్ వస్తుందా రాదా అదే ఒక డౌట్. కానీ వచ్చేసింది. హార్డ్ హిట్టింగ్ చేసేసాడు. ఫస్ట్ బాల్కే సిక్సర్ కొట్టేశాడు. వాస్తవానికి ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు పడతాడని తీసుకున్నారు. కానీ ఇలా ఫస్ట్ మ్యాచ్కే 6 కొడతాడని ఎవరూ ఊహించలేదు. నిజంగా అదృష్టవంతుడు వైభవ్ ఏకంగా రాహుల్ ద్రవిడ్ చేతిలో పడ్డాడు. స్టార్ హోటల్స్ ను బయట నుంచి కూడా చూడడానికి సాహసం చేయలేని వైభవ్ ఐపీఎల్ తో ఏకంగా కోటేశ్వరుడైపోయాడు. ఇప్పుడు నిరూపించుకొని స్టార్ అయిపోయాడు. మామూలుగా 13 ఏళ్ల కుర్రాడు ఏం చేస్తాడు? 8వ తరగతి హోంవర్క్ చేసుకుంటాడు, లేదా గల్లీల్లో క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. సంపాదించాలంటే ఏళ్లు పడుతుంది. కానీ మనోడు ఏకంగా 13 ఏళ్లకే కోటి కొట్టేశాడు. చిన్న వయసులోనే తన తండ్రి కలలో కూడా ఊహించలేనంత డబ్బునిచ్చాడు. ఇక వైభవ్ సక్సెస్ వెనుక అతని తండ్రి కష్టం కూడా ఉంది. వైభవ్ కోసం ఉన్న 2 ఎకరాలు అమ్మేసి ముంబై వచ్చాడు. మొదట బాత్రూంలు క్లీన్ చేసే పనికి కుదిరాడు. అయితే బాడీ బాగుండడంతో బౌన్సర్గా ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ముంబైలో వైభవ్ ఉండేది బాత్రూమ్ అంత గదిలోనే. కానీ ఇప్పుడు అతని రేంజ్ మారిపోయింది. సరే ఈ కుర్రాడికి మీరు కోటెందుకు పెట్టారని రాయల్స్ సీఈఓ జేక్లస్ను అడిగితే అతని టాలెంట్ కన్నారాయన, అంతకు మించి ధైర్యం ఉంది, తాను ఆడగలనన్న కాన్ఫిడెన్స్ చూసి మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేశాం. కానీ డబ్బు పెరిగింది అయినా వదిలిపెట్టలేదని చెప్పారు. ఢిల్లీ దృష్టిలో వైభవ్ ఉన్నాడని మాకు తెలియదు, వేలంలో పోటీ పడ్డాకే తెలిసిందని ఆయన సైతం ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వైభవ్ వయసు 14 ఏళ్లు. మరి 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ ఆడొచ్చా? మన దేశ చట్టాలు ఒప్పుకుంటాయంటే మాత్రం ఒప్పుకోవు. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఎంచుకున్న వారికి మినహాయింపు ఉంది. మన దేశంలో 14 ఏళ్లలోపు ఈడు పిల్లలుంటే బడిలో ఉండాలి, పనిలో కాదనేది మన నినాదం. కానీ ప్రొఫెషనల్ స్పోర్ట్స్కి అడ్డంకి లేదు. అంతేకాదు మన దేశంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడొచ్చు. అంతర్జాతీయ మ్యాచ్లంటే 15 ఏళ్లు ఉండాల్సిందేనని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి. అలా అయితే ఎంత టాలెంట్ ఉన్నా కూడా 15 ఏళ్లు దాటాక ఆడాలి. కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాలంటే తప్పకుండా వైభవ్ ఇంకో 1 ఇయర్ ఆగాల్సిందే. ఇక వైభవ్ పై విమర్శలు కూడా వచ్చాయి. తన ఏజ్ దాచిపెట్టాడని కూడా చెప్పారు. దీనిపై వైభవ్ తండ్రి ఫైర్ అయ్యారు. నేను రైతుని, నా కొడుకు కోసం భూమి అమ్ముకున్నాను. నేను వయసు దాచాల్సిన అవసరం లేదు. మా వాడి అదృష్టం చూసి నమ్మలేకపోవచ్చు. కానీ నా కొడుకుది అదృష్టం కాదు, టాలెంట్. అంతకు మించి కష్టం. చదువు మానేసి తనకి ఇష్టమైన ఆట ఆడాడు. చిన్నప్పటి నుంచి బలంగా ఉండడం వాడికి అలవాటు. నన్ను చూడండి, నేను ముంబైలో పబ్లిక్ టాయిలెట్లు కడిగాను. ఇప్పుడు బౌన్సర్గా పనిచేస్తున్నాను. వయసు దాచాల్సిన అవసరం లేదు. కావాలంటే బోన్ పరీక్ష చేయండి, సరైన వయసు వస్తుంది కదా, అదే చేయించుకోండి. మా వాడు పుట్టిన బర్త్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆసుపత్రికి వెళ్ళినా దొరుకుతుందని చెప్పాడు వైభవ్ తండ్రి. ఇక వైభవ్ తండ్రి మరో మాట కూడా అన్నాడు. నా కొడుకు ఇప్పుడే ₹1 కోటి సంపాదించేశాడు.
కానీ ఆ డబ్బు పొగరు నా కొడుకు తలకెక్కకుండా చూసుకుంటాను. అతని కాళ్ళు నేలపై ఉండాలి. బాగా ఆడితేనే జీవితం. ఇంకా నా కొడుకు చాలా దూరం ప్రయాణం చేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటానని ఎమోషనల్ అయ్యారు వైభవ్ తండ్రి. మొదటి మ్యాచ్కే తానేంటో నిరూపించుకున్నాడు. కానీ అతను చేయాల్సింది, మనం చూడాల్సింది చాలా ఉంది. అంతకంటే ముందు ఇంటర్నేషనల్ బౌలర్స్కు తన వీక్నెస్ తెలియకుండా ఉండాలంటే మరింత కష్టపడాలని రాహుల్ ద్రవిడ్ కూడా ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. మరి అత్యంత చిన్న వయసులోనే రికార్డు క్రియేట్ చేసిన వైభవ్ మున్ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూద్దాం. మరి వైభవ్కు తప్పకుండా ఆల్ ది బెస్ట్ చెప్పేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.